అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే కోట్ల అంటున్న డోన్ నియోజకవర్గ ప్రజలు. డోన్ నియోజకవర్గ చరిత్రలో గ్రామీణ అభివృద్ధి పనులకు సరికొత్త పునాది పడింది. ప్రత్యేకంగా బేతంచెర్ల మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి. రహిమాన్పురం గ్రామ పంచాయతీలో 79 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. 10 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం. ₹11.5 లక్షల రూపాయలతో 5 కోకుల షెడ్ల నిర్మాణం. 6.4 లక్షల రూపాయలతో డంపింగ్ యార్డ్ ఏర్పాట్లు. కోట్ల వారి సొంత నిధులతో 4 లక్షల రూపాయలతో బోరు ఏర్పాటు. అంబాపురం గ్రామంలో 22 లక్షల రూపాయలతో 330 మీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం. 6.9 లక్షల రూపాయలతో 3 గోకుల షెడ్ల నిర్మాణం. కొట్టాల గ్రామంలో 17 లక్షల రూపాయలతో 255 మీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం. ఈ అభివృద్ధి పనులతో గ్రామాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ్రామ ప్రజల అభిప్రాయం ప్రకారం కోట్ల నాయకత్వంలోని ఈ అభివృద్ధి పనులు చరిత్రలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నాయి. 2016 టైంలో ఏదైనా డంపింగ్ యార్డు గత ప్రభుత్వం వైసీపీ నిర్లక్ష్యం వల్ల నిలబడిపోయింది. మళ్ళీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 2024లో గెలిచిన తర్వాత చొరవ తీసుకొని శాంక్షన్ చేయించి మళ్ళీ అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలని ఈ డంపింగ్ యార్డు నిర్మించుకోవడం జరుగుతున్నది. అలాగే ఊరికి 5 ఈ పంచాయతీకి 5 గోకులం షెడ్లు, ఒక కొత్త బోరు శాంక్షన్ అయింది. అన్నీ కూడా మంజూరైనాయి, సక్సెస్ అయినాయి. మా ఊరికి నీటి సమస్య ఉందని ఈ రోజు అడిగిన వెంటనే మరుసటి రోజునే బోర్వెల్ పంపించి బోరు ఇంపించడం జరిగినది. బోరు నీళ్లు వాటర్ వస్తున్నాయి. ఈరోజు మేమందరం పుష్కలంగా వాడుకుంటున్నాం. నీళ్ళు వస్తున్నాయి. ఊరికి అన్ని విధాల సౌకర్యాలు తీరుతున్నాయి. ఇప్పుడు నీటి దాహంలోనే కరువు తీరింది. మాకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత తొందరలో మా ఊరికి సూర్యప్రకాష్ రెడ్డి గారు సచివాలయం దగ్గర వరకు వాటర్ వస్తున్నాయి. దానికి రోడ్డు కావాలని అడిగిన వెంటనే మా ఊరికి శాంక్షన్ చేసి